పర్మిషన్ లేకుండా మాకు తెలియకుండా ఎవరెవరు వచ్చి ఎత్తుతున్నారంట. మీకులాగా మీ టీడీపీ పార్టీలాగా ముక్కు మొహం తెలియనోడు ఎవడో వెళ్ళేసి వేరే బీజేపీ పార్టీలో తిరిగేసినోడు వెళ్ళేసి నేను టీడీపీ వాడిని అని చెప్తే టికెట్ ఇచ్చేయడానికి మాది మీకులాగా దిగజారుడు పార్టీ కాదు. నీ మొగుడే పార్టీలో ఉండేవాడు, వీడు ఎవరికి సంపాదించకుండా వెళ్ళిపోయి చెప్పేస్తే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేసి దరిద్రం తీసుకొచ్చేసి ఇక్కడ టీడీపీ వాళ్ళు నెత్తిమీదేసి రుద్దేశారు. మా పార్టీలో అలా కాదు. మా పార్టీ, మా నాయకుడు కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, అవి ఆయన పాటిస్తారు, ప్రతి ఒక్కరు కూడా పాటించాలంటారు. ఏదైతే నువ్వు ఏ వ్యక్తిని అయితే ఉద్దేశించి మా పర్మిషన్ లేకుండా వచ్చేసారని నువ్వు చెప్తా ఉన్నావో ఆ వ్యక్తిని ఎప్పుడు ఏ పదవికి అనౌన్స్ చేశారో నీకు బాగా తెలుసు. ఎందుకంటే సూత్రధారులు పాత్రధారులు మీరే కాబట్టి మీకు బాగా తెలుసు. కానీ అనౌన్స్ చేయడానికి ముందే అంటే సెప్టెంబర్ 30వ తారీఖుని పార్టీ ఆఫీసు, ఇదిగో ఇది మా వైఎస్ఆర్ పార్టీ పాడేరు పార్టీ ఆఫీసు. పార్టీ ఆఫీసు నుంచి మాకు అడిగారు, అమ్మ ఇలాగ ఒక పేరు వచ్చింది, ఏం చేద్దామమ్మా, మిమ్మల్ని కనుక్కోమన్నారని చెప్పేసి నా దగ్గరికి వచ్చినప్పుడు ఆవిడ వివరాలు నాకు పెట్టండి అన్నప్పుడు నాకు పార్టీ ఆఫీస్ నుంచి వివరాలు పెట్టారు. పెడితే ఈ వివరాలు పట్టుకొని మన వాళ్ళందరిని అడిగాను, ఎవరు ఈ వ్యక్తి ఏంటని అడిగితే మన వాళ్ళు ఎవరో మనకు తెలియదమ్మా, మన పార్టీలో అయితే ఎప్పుడు లేరు అని చెప్పారు. చెప్తే నేను అన్నాను, అసలు ఎవరు ఎలా వచ్చిన పేరు అని అడుగుంటే మన ఎవరో రికమెండ్ చేశారు, జగన్ గారి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో రికమెండ్ చేశారని చెప్పి, అంటే పోన్లే రికమెండేషన్ కదా అయితే ఏం పోయిందని చెప్పేసి వేసేయండి అన్నాను. నా పర్మిషన్ లేకుండా ఇక్కడ మనిషి కాదు కదా, మా వైఎస్ఆర్ పార్టీలో చీమ కూడా రాదు, ఆ విషయం గుర్తుపెట్టుకో అని చెప్పేసి నేను సీరియస్ అని చెప్తా ఉన్నా.